సినిమాలో నిజమైన కవి గారికి ఫస్ట్ ఇస్తే బాగుంటుందేమో. అందరికీ నమస్కారం. ఫస్ట్ థ్యాంక్స్ టు బన్నీవాస్ గారు అండ్ సాయి గోపాల్ గారు. సాయి గోపాల్ గారి గురించి చెప్పాలంటే ఇప్పుడు ఎస్పి సాయి గారు, యాక్చువల్గా వాస్ గారు ఎస్పి సాయి గారు అంటారు. నన్ను ఇండస్ట్రీలోకి వచ్చినప్పుడు వర్షం ముందుగా పాట రాసినప్పుడు ఆ పాట బాలసుబ్రహ్మణ్యం గారు కాంప్లిమెంట్స్ ఇస్తే నన్ను తీసుకొని త్రివిక్రమ్ గారికి దగ్గరికి తీసుకెళ్ళిన పర్సన్ సాయి గోపాల్ గారు. అప్పటి నుంచి నన్ను ఎంకరేజ్ చేస్తూనే వస్తున్నారు అండ్ ఇప్పటివరకు కూడా. థ్యాంక్స్ సాయి గారు, థ్యాంక్ యూ సో మచ్. ఇంకా నెక్స్ట్ విషయం, నేను సాధారణంగా చాలా తక్కువ డబ్బింగ్ ప్రాజెక్ట్స్ చేస్తుంటాను. అంటే వస్తుంటాయి కానీ చాలా 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 తక్కువగా డబ్బింగ్ ప్రాజెక్ట్స్ తెలుగులోకి చేస్తుంటాను. చావా గురించి చెప్పినప్పుడు ఐ వాజ్ సర్ప్రైజ్డ్. అంటే సాధారణంగా నా డబ్బింగ్ నేను తక్కువ చేస్తానని నా దగ్గరికి రావు కదా, అదేంటి చావా నన్ను రాయమంటున్నారు. ఒకసారి ఆ ఫిల్మ్ ఆల్బమ్ అంతా ఒకసారి విన్నప్పుడు ఐ వాజ్ షాక్డ్. ఎందుకంటే రెహమాన్ గారికి రాయాలనేది ఏ రైటర్కైనా కళ. స్టిల్ మై డ్రీమ్, ఇంకా నా డ్రీమ్. అలాంటి డ్రీమ్లో అట్లీస్ట్ ఒక స్టెప్